నెల్లూరు నగరసభ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చంద్రమోహన్ గారి అవకాశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అనాధికారికంగా ఏర్పడినటువంటి లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఒక అవకాశం కల్పిస్తూ గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్యులు నారాయణ గారు కలిసి ఈ పథకాన్ని 2020లో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ పథకానికి మరలా పునర్జీవనం కల్పిస్తూ ప్రజలకు అందుబాటులోకి అందరికీ సౌలభ్యంగా ఉండేందుకోసంగా ఈ యొక్క పథకాన్ని మరలా తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న ఎల్ఆర్ఎస్ స్కీమ్కి సవరణ చేస్తూ GOMS నెంబర్ 134ను ఇచ్చింది. దీని ప్రకారం ఎల్ఆర్ఎస్ స్కీమ్ యొక్క గడువు తేదీని పొడిగించడం జరిగింది. అంటే 30/6/2025కు ముందు వేసిన అనాథరైజ్డ్ లేఅవుట్స్లో అన్నిటినీ ఈ కట్ ఆఫ్ డేట్కి ముందు ఆ లేఅవుట్లో ఒక్క ప్లాట్ అయినా రిజిస్టర్ అయి ఉంటే మొత్తం లేఅవుట్లో ఉన్న లేఅవుట్కి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అంటే ఎవరైతే వాళ్ళ ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 30/6/2025కి ముందు ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఏదర్ మీరన్నా ఆ డేట్కి ముందు కొనుక్కొని ఉండాలి ప్రజెంట్ ఓనర్ అయినా, లేక ఇంతకుముందు ప్లాట్గానైనా అది ముందు కొన్న ఓనర్ అయినా ఆ డేట్కి ముందు రిజిస్ట్రేషన్ జరిగితే ఈ స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు. ఈ మీటింగ్ కండక్ట్ చేయడం మన ముఖ్య కారణం వచ్చేసి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో కొత్తగా తీసుకొచ్చిన అమెండ్మెంట్. సో దీని మీద ఇప్పుడు అఫీషియల్స్ అందరూ కూడా సెన్సిటైజ్ అయ్యారు కాబట్టి వాట్ ఆర్ ద లేటెస్ట్ రూల్ పొజిషన్ అనేది ఇదే సెన్సిటివిటీ మనము పబ్లిక్లో కూడా తీసుకువెళ్ళాలి. సో ఇది వార్ ఫుటింగ్ బేసిస్లో మనం టేకప్ చేయవలసింది. June 30th, 2025 దానికంటే ముందు ఉన్న అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి 90 days టైం లైన్లో మనకి ఈ స్కీమ్లో అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు వార్ ఫుటింగ్ బేసిస్లో టేకప్ చేయాలి. ఇది దట్ ఇంప్లైస్ మండల్ వైజ్గా కాన్స్టెన్సీలో మనం చూసుకున్నట్లయితే 138 లేఅవుట్స్లో మనుబోల్లో 17, ముత్తుకూరులో 25, పొదలకూరులో 13, టీపీ గూడూరులో 11, వెంకటాచలంలో 72. ఒకటి గవర్నమెంట్ రిలాక్స్ చేసింది, సంతోషం. వాళ్ళకి దానికి ఆథరైజ్డ్ ప్లాట్ కింద వస్తుంది. వాళ్ళ అన్ఆథరైజ్డ్ లేఅవుట్లో ఉన్న వాల్యూకి 20-30% రెగ్యులరైజ్ చేసినప్పుడు వాళ్ళకి అమ్మే హక్కు ఇవన్నీ వచ్చినప్పుడు బ్యాంకులో తనఖా పెట్టుకునే అవకాశం వచ్చినప్పుడు దాని వాల్యూ పెరిగిపోతుంది. ఏమంటానంటే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, గవర్నమెంట్కి డబ్బు వస్తుంది, నోడాకి వస్తుంది. చెన్నై దగ్గర జేసీ గారి దగ్గర ఆ డబ్బులు మంచి పనులకు వాడతాం. ఎంత దారుణంగా ఉందంటే నాకైతే చాలా బాధగా ఉంది. నా ఇంటి ఎదురుగా కూడా చూశా. అసలు ఆ 10% కూడా వదలకపోతే, నేను చెప్పేది మేము ఎన్నేళ్ళు బతుకుతామని కాదు, కమింగ్ జనరేషన్స్ పిల్లలు ఆఫ్టర్ 30 years, 50 years, 100 years ఆ పార్క్ అట్టే ఉంటుంది కదా. ఇప్పుడు చిల్డ్రన్ పార్క్ ఉంది, అప్పుడు వాళ్ళు కన్నా ఆక్యుపై చేసి అమ్మేసి ఉంటే ఏం కావాలా? అందుకని శ్రీలక్ష్మి కలెక్టర్ ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసి దాన్ని డెవలప్ చేసింది. ఈరోజు 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు పోయి వాకింగ్ చేసుకుంటున్నారు. ఆ ఛాన్స్ మీరు ఇప్పుడు కొత్త లేఅవుట్స్లో ఇప్పుడు ఈ 1400 ఎకరాల్లో 140 ఎకరాలు పబ్లిక్ స్పేస్కి వదిలి ఉండరు. 140 acres చిన్న విషయమా? ఎవ్రీ 2-3 acresకి ఒక పార్క్ చేసుకోవచ్చు. కొన్ని దగ్గరలో ఎకరా ఎనఫ్. 600 అంకణాలు, ఒక బడి, గుడి, ఒక మసీదు, ఒక చర్చ్, అక్కడుండే కమ్యూనిటీస్ని బట్టి ఒక ప్లే గ్రౌండ్,
నోడా పరిధిలో ఈ పాంప్లెట్లు పెట్టి, అదే కాకుండా ఒక నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాలకు కలిపి ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్న పెద్దలు నోడా చైర్మన్ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక మంచి అధికారి, లీగల్గా ఉంటే ఎంత పెద్ద పనైనా 2 నిమిషాల్లో చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తి. నిజంగా నేను నోడా చైర్మన్ అయినప్పటి నుంచి ఆయనే కానీ ఉండుంటే నాకు వీసీగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక 300 ఎకరాలన్నా కూడా లేఅవుట్లు వేసుకునేవాళ్ళం, ఎంతో ఆదాయం పెంచుకునేవాళ్ళం. బట్ అనాథరైజ్ లేఅవుట్లు కూడా ఈ వరకు కూడా తగ్గించేసి ఉండేవాళ్ళం. ఆ అధికారి జేసీ కార్తీక్ గారికి, అదే రకం మేడం గారికి, మా నోడా అధికారులకి, ఎంపీడీఓలకి, తహసీల్దారుల గారికి. మరి ఏంటంటే వెంకటాచలం మండలంలో మీటింగ్ పెట్టినప్పుడు వెంకటాచలం ఎంఆర్ఓ లేడు, వెంకటాచలం ఎంపీడీఓ లేరు. ఎందుకంటే ఈ చంద్రమోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఆయన చిన్నతనాన్ని తెలుసు. ఎందుకంటే ఆయన ఊరు నా ఊరు పక్కనే, మధ్యలో కాలవడ్డాం. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. బట్ అయితే దాన్ని చూడమని చెప్తున్నా. ఈ మండల తహసీల్దార్ ఎక్కడ పోయాడు, ఈరోజు ఉండాలా. ముందే నేను చెప్పాను నాగరాజుకి, ఎవరిని సెలవు పెట్టవద్దు, రావాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి నారాయణ గారు కలిసి అన్అప్రూవల్ అప్రూవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు అనేక సందేహాలు అడిగారు. కరెక్టే, ఆయన అడిగింది ప్రతి పాయింట్ కరెక్టే. దీన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలా చేయాలని అడిగింది. దాంట్లో కొన్ని సవరణలు కూడా చేస్తుంటే బాగుండేది. మేము మళ్ళీ కూడా డిటీసీపీకి రాస్తాం మా వీసీ గారి ద్వారా. ఇప్పుడు ఒక మంచి అవకాశం, మా సెక్రటరీ చెప్పినట్టు విలేజ్ సెక్రటరీలకి వేసినటువంటి లేఅవుట్ యజమాని పేరు తెలియదంటే పచ్చి అబద్ధం. విలేజ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, ఆ ఊర్లో వేసే తెలియదా లేఅవుట్ ఎవరో? అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా చెప్పరు. చంద్రమోహన్ రెడ్డి లాగా అడిగడిగి తెలుసుకొని 10% ఉంటే కదా పిల్లలు ఆట, బడి, స్కూలు, ఎనీ వాటిల్లో ఆట వస్తువులకు కానీ 10% స్థలం ఆయనలాగా అడిగేవాళ్ళు ఎవరిని కనపడలా. అలా పెట్టుకున్నప్పుడు సార్ మీరు విలేజ్ సెక్రటరీల ముందు ఎంపీటీఓ ద్వారా చూసుకోవాలి. కనీసం పేర్లు అడిగితే ఇవ్వట్లేదంటే పచ్చి అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నారు. ఎంఆర్ఓలు కూడా చెప్తున్నా, ఎంపీడీఓలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ అనాథరైజ్ లేఅవుట్ని అప్రూవల్ చేయించండి. ఇంతకుముందు 14% ఉండేది, మన ముఖ్యమంత్రి గారు దాన్ని 7%కే తగ్గించారు. అదే రకంగా 10% సైట్ వదిలి అప్రూవ్డ్ కాకుంటే దానికి కొంత అపరాధం వేస్తారు. 10% వదలకుండా ఉంటే దాంట్లో 20 అడుగులున్నా అటుపక్క ప్లాట్ వాళ్ళు 5 అడుగులు వదలాల్సిందే, ఇటుపక్క ప్లాట్లో వాళ్ళు 5 అడుగులు వదలాల్సిందే. వదిలితేనే వాడికి అప్రూవల్ అవుతుంది. నెంబర్ 2, మధ్యలో గవర్నమెంట్ కాలువలు ఆక్రమించేసిన, గవర్నమెంట్ స్థలాలు వేసినా వాయి అప్రూవల్ అయ్యే సమస్య లేదు, వాటిని అప్రూవల్ చేసేదే లేదు. ఆ స్థలాన్ని తిరిగి జేసీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున మేము అది ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది. లేఅవుట్ వాళ్ళు అమ్మిన వాళ్ళ మీద ఉంటుంది ఇబ్బంది, అది కొన్నోళ్ళ మీద ఉంటుంది. అందువల్ల వాటిని అప్రూవ్ చేసేది జరగదు. మంచి అవకాశం వచ్చింది. ఇది కానీ చేసుకోలేకుంటే జూన్ 30 లోపల రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది. మొన్న జూన్ 30 లోపల. దాని తర్వాత అప్రూవల్ ఎవడైనా రిజిస్టర్ చేసుకున్నా అది అప్రూవల్ కాదు, క్లియర్. ఈ లోపల ఎక్కడైనా వేసుంటే చూస్తా గమ్ముకుంటే
ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు తప్పకుండా తీసుకుంటాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు వేసినవే. దోచుకోవడం, దోపిడీ, మధ్యలో వినియోగదారులు సర్వనాశనం అయిపోవటం జరిగింది. పాపం ఏదో ఎంప్లాయీస్ కొనుక్కున్న ప్లాట్లు ఈరోజు వాళ్ళు 14% కట్టిన పర్మిషన్ లేదు. ఏదైతే అప్రూవల్ కాదో 90 రోజుల తర్వాత అక్టోబర్ 24 లాస్ట్ డేట్. దీన్ని వినియోగించుకోలేకపోతే ఎంత పెద్ద వాళ్ళు వెనకున్నా ఆ లేఅవుట్ని నోడా డెమాలిష్ చేసి తీరుతుంది, దాంట్లో డౌట్ లేదు. అంటే 3 నెలలు టైం ఇచ్చాం. మీ సంబంధిత ఇంజనీర్ల ద్వారా మాకు అప్లై చేయండి. మీకు చేత కాకపోతే ఒకవేళ మీ వల్ల కాకుండా అప్లోడ్ చేయటం, నోడా ఆఫీస్కి వస్తే మీకు నెంబర్లు ఇస్తున్నారు. మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. ఒక పక్క కొట్టుకుంటున్నాం, ఒక పక్క ఉపయోగించుకోమంటున్నాం, చేసినా మీరు వేస్తున్నారంటే ఏంటిది? నోడా అంటే లెక్కలేదా? ఎమ్మెల్యే గారు అంటే లెక్కలేదా? పంచాయతీ సెక్రటరీ అంటే లెక్కలేదా? ఎంఆర్ఓ అంటే లెక్కలేదా? ఎంపీడీఓ అంటే లెక్కలేదా? గవర్నమెంట్ లేదా ఇక్కడ? దీనికి ఉండేది ఒక కఠినమైనటువంటి మంచి అధికారి జాయింట్ కలెక్టర్ కార్తీక్ అనేది మర్చిపోవద్దని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ సోమిరెడ్డి చంద్రమోహన్ ఉన్నాడని కూడా తెలుసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకు పెట్టామంటే అడగంగానే పెట్టించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఇద్దరం మన హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాం. సీనయ్య పలానా టైంలో పెడతాం, ఈ టైంలో నాకు పని ఉంది, జేసీ గారు లేదు కాబట్టి మంగళవారం క్యాన్సిల్ చేస్తున్నాం, ఆయన బుధవారం వస్తాడు, ఆ రోజే వద్దు మనం పక్క రోజు పెట్టుకుంటాం అని ఒక సౌమ్యంగా చెప్పిన చంద్రమోహన్ రెడ్డి గారు. అటువంటి పరిస్థితుల్లో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి సార్ ఈరోజు చూడండి, వెంకటాచలం మండలం పెడితే ఇద్దరు లేరు. నేను ఆ రోజు నీకు ముందే చెప్పాను, అందరినీ ఎంఆర్ఓల్లో ఎవరు సెలవు పెట్టొద్దని. ఎందుకంటే వాళ్ళు తెలియాలి. సార్ బండేపల్లి మనుబోల మండలం అది కావాలని దాని మీద సృష్టిస్తున్నారు. నిన్న మీరు కూడా దాని మీద నిన్న ఉదయం మీ దగ్గరికి వస్తే మీరు దాన్ని తెప్పించుకున్నారు. ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడుతున్నారు. దాని మీద పూర్తి యాక్షన్ చేసి దాన్ని కానీ మాకు అప్పగించగలిగితే ఆ డబ్బులన్నీ కూడా 30% ఇవ్వాలని, 30 కాదు 60 మీకు ఇస్తాం. ఎందుకంటే పోయినసారి సర్వేపల్లికి 26 కోట్లు తీసుకున్నారు. ఈసారి దానికన్నా ఎక్కువ మీకు వచ్చేదానికి నేను ప్రయత్నిస్తాను సార్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే వన విహార్ మీరు కడుతున్నారు, అది జిల్లాకి కాదు రాష్ట్రంలోనే ప్రత్యేకం కావాలి. 150 ఎకరాలు ఇంత ఒక హైవే మీద మీరు ఒక ప్రిస్టేజ్ తీసుకున్నారు. మా వీసీ గారైనా జేసీ గారు కూడా దాని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు. 600 అయినా 105 మీకు నిధులు వస్తాయి, వచ్చి తీరుతాయి సార్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా బండేపల్లిది 2-3 రోజుల్లో సార్ దాని మీద చిక్కుముడి ఇప్పండి. జేసీ గారు దాని మీద దృష్టి పెట్టండి. మరో మనుబోల్లో ఇంకో మెయిన్ రోడ్లో 21 ఎకరాలు ఆయన అడివేటి చంద్రశేఖర్ ఆయన ఏదో ఆయన పేద రిజిస్టర్ చేసుకున్నాడు. ఎవడో అపసొమ్ము గవర్నమెంట్ స్థలం రిజిస్టర్ చేసుకున్న దానికి ఆయన మళ్ళీ కోర్టుకు పోయాడు. కోర్టు కొట్టేసేది ఖాయం సార్. చంద్రమోహన్ గారు అది కూడా చూసి మాకు అప్పగించగలిగితే ఆ డబ్బులన్నీ కూడా మీ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి. ఎందుకంటే తప్పకుండా సార్ మనబోలది కూడా చూడండి. ఆయన ఎవరో కడివేటి చంద్రశేఖర్ అంట, ఆయన ఆక్రమించుకో ఉన్నాడు. ఆయన మళ్ళీ కోర్టుకు పోయాడంటే కోర్టు తప్పకుండా కొట్టేస్తుంది. మా జేసీ గారు కూడా దాని మీద పెట్టాలి. ఇవన్నీ కూడా తొందరగా లేఅవుట్లు వేస్తే డబ్బులు వస్తాయి, మీ వన విహారం పూర్తి అవుద్ది. సర్వేపల్లి కూడా మీరు తొందరగా కాలువలు పంపిస్తే, మీరు తొందరగా కాలువేషన్ పంపిస్తే మా జేసీ గారు టెండర్లు పిలుస్తారు. ఈ వర్షాకాలం లోపల వర్షపు నీరు పోయేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఈ నోడా ఇచ్చిన అవకాశాన్ని రియల్టర్లు ఎవరు అశ్రద్ధపరిచినా 90 రోజుల తర్వాత అక్టోబర్ 25వ తేదీ నుంచి వాటి అన్నిటినీ డెమాలిష్ చేసి తీరుతాం,
చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం వచ్చి చేసుకోమని.